వేద క్రికెట్ అకాడమీలో చేరినప్పుడు ఆమె ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చాక తక్షణమే ఇంటికి పరుగెత్తి బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ వెళ్లేది. కాని త్వరలోనే ఒక నిజం అర్థమైంది. 5 సంవత్సరాల వయసులో పోటీ ప్రపంచంలో నిలబడటం అంత ఈజీ కాదు అని. అకాడమీలో స్థిరపడిన వెంటనే వేద ముందుకు మరో సవాలు వచ్చి చేరింది. హోంవర్క్. మునుపటిలా తండ్రితో ఆడుకునే సమయం ఇప్పుడు లేనేలేదు. స్కూల్ అసైన్మెంట్లు, పరీక్షలు, క్రికెట్ ప్రాక్టీస్ ఇవన్నీ కలిపి సమతుల్యం చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఒకరోజు వేద టేబుల్ దగ్గర కూర్చొని పూర్తి కాకపోయినా హోంవర్క్ని చూసుకుంటూ అసహనంగా అంది, ఈ హోంవర్క్ ఎప్పుడు ముగియదు. నాకు క్రికెట్కి టైం ఎప్పుడొస్తుంది? తన కూతురి నిరాశను గమనించిన తండ్రి, వేద, క్రికెట్ అనేది క్రమశిక్షణ గురించే. గొప్ప క్రికెటర్ కావాలంటే నీ సమయాన్ని సరిగ్గా నిర్వహించడం నేర్చుకోవాలి. దృఢసంకల్పంతో వేద సాధారణం కంటే చాలా ముందుగా లేచి స్కూల్కు వెళ్లే ముందు చదువును పూర్తి చేసి సాయంత్రం క్రికెట్పై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. వేద అకాడమీలో అతి చిన్నది మరియు ఒక్కతే అమ్మాయి. అక్కడున్న అబ్బాయిలు ఎక్కువగా పెద్దవారు మరియు స్ట్రాంగ్. వాళ్ళు వేదాన్ని చూసి, ఇంత చిన్నదా? ఎక్కువ రోజులు నిలవలేదు. మరొకరు నవ్వుతూ ఆడుకోడానికొచ్చింది. నిజంగా క్రికెట్ ఆడే ఉద్దేశం లేదు అని హేళన చేసేవాళ్లు. ప్రాక్టీస్ సమయంలో నెట్ సెషన్కి జట్లు ఎంపిక చేసినప్పుడు వేదాను తరచుగా పక్కన పెట్టేవారు. ఒకరోజు ఆమె ఓ సీనియర్ అబ్బాయినడిగింది, నేను తర్వాత బ్యాటింగ్ చేయొచ్చా అని. అతడు నవ్వి, నీకు బ్యాట్ సరిగ్గా పట్టుకోవడమే రాదు అని ఎగతాళి చేశాడు. ఆ సాయంత్రం వేద తన తండ్రితో ఈ సంఘటనను పంచుకుంది. తండ్రి ఆమె పక్కన కూర్చుని ఇలా చెప్పాడు, వేద బ్యాట్కు ఆటగాడు అమ్మాయా, అబ్బాయా అనే తేడా తెలియదు. అది కేవలం నైపుణ్యానికి మాత్రమే ప్రతిస్పందిస్తుంది. నీ ప్రతిభను వారికి చూపించు. తరువాతి రోజు వేదాకు అవకాశం వచ్చింది. కోచ్ ఆమెను ఓ ఫాస్ట్ బౌలర్ ఎదురుగా నెట్ సెషన్కి పంపాడు. అబ్బాయిలంతా చుట్టూ చేరి ఆమె తప్పించుకుంటుందా లేక బంతి తగులుతుందా అని చూడసాగారు. మొదటి బంతి వేగంగా వచ్చింది. కానీ వేద ధైర్యంగా నిలిచి అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్ ఆడింది. బంతి బౌలర్ను దాటి తక్కున వెళ్ళిపోయింది. అంతా నిశ్శబ్దంగా మారిపోయారు. తరువాత ఎవరో ఒకరు చప్పట్లు కొట్టారు. ఆ రోజునుంచి అబ్బాయిలు వేదను కొత్తగా చూడటం ప్రారంభించారు. పెద్దవారితో ప్రాక్టీస్ చేయడం వేదకు అంత సులభం కాలేదు. వాళ్లు వేగంగా పరుగులు తీసేవారు, బలంగా షాట్లు కొట్టేవారు, ఆగ్రహంగా బౌలింగ్ చేసేవారు. వేద వారిని అనుసరించడానికి చాలా కష్టపడింది. రోజు ప్రాక్టీస్ ముగిసేసరికి ఆమె చేతులపై గాయాలతో అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేది. కానీ వేద ఓడిపోలేదు. ఒకరోజు తీవ్రమైన ప్రాక్టీస్ తరువాత ఆమె నేల మీద కూర్చొని తన చెమటతో తడిసిన చేతులను నెమ్మదిగా రుద్దుకుంది. ఆమె తండ్రి పక్కన వచ్చి కూర్చొని అడిగాడు, అలసిపోయావా అని. వేద తల ఊపింది. తండ్రి నవ్వుతూ, అది మంచిదే, అలసట అనేది నువ్వు మెరుగుపడుతున్నందుకు సంకేతం. కాని గుర్తుపెట్టుకో, విజేతలు కేవలం కష్టపడరు, తెలివిగా పనిచేస్తారు అని అన్నారు. ఆ రోజు నుంచి వేద తన శిక్షణను మార్చుకుంది. బలం పెంచుకోవడమే కాకుండా టెక్నిక్, టైమింగ్ మరియు వ్యూహాన్ని కూడా అభ్యసించడం ప్రారంభించింది. 1 నెల శిక్షణ అనంతరం అకాడమీ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రకటించింది. వేద ఉత్సాహంగా ఉక్కిరిబిక్కిరయింది. ఇదే తనను నిరూపించుకునే అవకాశమని అనుకుంది. కానీ జట్టు ఎంపిక జరిగిన రోజున ఆమెను ఎంచుకోలేదు. ఆమె మనసులో బాధగా అనిపించినా బయట చూపించుకోలేదు. ఆమె నెట్స్ బయట ఉండి మ్యాచ్ను గమనిస్తూ ప్రతి షాట్, ప్రతి తప్పును గమనించింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత కోచ్ మైక్ ఆమెను చూశాడు. వేద, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగాడు. ఆమె సమాధానం, బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నారు అన్న దాన్ని గమనిస్తున్నాను. నాకు అవకాశం వస్తే నేను ఇంకా బాగా ఆడగలను అనిపిస్తోంది. కోచ్ మైక్ నవ్వుతూ, నువ్వు నాకు ఎవరినో గుర్తు చేస్తున్నావు, వచ్చే మ్యాచ్లో నువ్వు ఆడతావు అని చెప్పాడు. అన్నీ సజావుగా సాగుతున్నట్టే అనిపించినప్పుడు వేదాకు మరో అవరోధం ఎదురైంది. ఒక సాయంత్రం ప్రాక్టీస్ అనంతరం ఒక అబ్బాయి ఆమె దగ్గరికొచ్చి, నీ ఆట బాగానే ఉంది, కానీ క్రికెట్ అమ్మాయిల కోసం కాదు. ఎంత ప్రయత్నించినా నువ్వు మా వెనుకే ఉంటావు అని అన్నాడు. కాని వేద ఏమీ మాట్లాడలేదు. ఆమె నేరుగా నెట్స్కి వెళ్లి మరింత కఠినంగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే వాళ్లను తప్పు అని నిరూపించేందుకు మాటలు అవసరం లేదు, తన ఆటే సమాధానం అనుకుంది. తదుపరి మ్యాచ్ రోజొచ్చింది.
వేద చివరికి ప్లేయింగ్ 11లో చోటు సంపాదించింది. కానీ క్రీజ్ మీద నిలబడగానే ఆమె మనసులో అనుమానాలు మెదిలాయి. నేను విఫలమైతే, అబ్బాయిల మాటలు నిజమైతే? ఒక్కసారి ఆమె కళ్ళు మూసుకుని శ్వాస తీసుకుంది. తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి. వేద, బ్యాట్కు ఆటగాడు అమ్మాయ్యా అబ్బాయ్యా అనే తేడా తెలియదు. అది కేవలం నైపుణ్యానికి మాత్రమే ప్రతిస్పందిస్తుంది. నీ ప్రతిభను వారికి చూపించు. బౌలర్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని వేగంగా విసరగా, వేద ఇంకా వేగంగా స్పందించి ఒక అద్భుతమైన ఫ్లిక్ షాట్తో బంతిని మిడ్ వికెట్ పైగా బౌండరీకి తరలించింది. ప్రేక్షకులు, అబ్బాయిలు, కోచ్ మైక్ అందరూ నిశ్శబ్దంగా చూస్తూ చాలా ఆనందించారు. ఈ క్షణం కోసమే ఆమె ఎదురు చూస్తున్నది. తన క్రికెట్ కలలకు నిజంగా తొలి అడుగు వేసింది. వేద ప్రయాణానికి శుభాకాంక్షలు. ఆమె అడ్డంకులను అధిగమిస్తూ తన కలలను సాకారం చేసుకుంది. ఇంకా అనేక చిన్నారులకు ప్రేరణగా నిలవాలని కోరుకుంటున్నాం.